హాయ్ అండి. డబ్బు మనకు ఉండాలి, కానీ అధికంగా ఉండకూడదు. ఎందుకంటే డబ్బు మనల్ని ప్రేమించి మన కాడికి రావాలి. మనము దాన్ని ప్రేమిస్తూ దాన్ని వెనక్కి వెళ్ళకూడదు. ఎందుకంటే చాలామంది డబ్బు 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 అని చనిపోయిన వాళ్ళని చాలామందిని చూసా. నాకు తెలిసి మా బంధువులలోనే ఎప్పుడు నా చిత్తులో కట్టలు కట్టలు డబ్బు ఉండేది, ఇప్పుడు నా చిత్తులో చిల్లిగవ్వ లేదు అని హార్ట్ అటాక్ వచ్చి చనిపోయింది. అట్లా శృతి మించిన డబ్బు అవసరంలే. మనకు ఎంత అవసరమో అంతవరకే అవసరం. ఎక్కువగా ప్రేమించినాం అనుకో, అది డబ్బు అయినా మనిషి అయినా మంది కాదని తెలిసినప్పుడు మనకు హార్ట్ అటాక్ తప్పదు, మనకు మరణం తప్పదు. అందుకోసము దేన్ని కూడా శృతి మించనివ్వకండి. మనల్ని అతిగా ప్రేమించే దేవుడు ఉన్నాడు. ఆ దేవుడి దగ్గరికి వెళ్ళండి. మీకు బాధ బదనాయం ఇబ్బంది అనిపించినప్పుడు ఆ దేవుడికి చెప్పండి నీ బాధ. మనుషులకు చెప్పాలి, మనుషుల దగ్గరికి పోవాలి. వాళ్ళు ఏదో చించేస్తారు, వీళ్ళు ఏదో పొడి చేస్తారు అనుకుంటే ఎవరు ఏం పొడసలేరు. అసలు మనిషిని ఏం పొడవగలరండి? వాళ్ళని పొడిచిన కొద్ది రోజులకు నిన్ను ఎవరో ఒకరు పొడుస్తారు. అది గుర్తుపెట్టుకొని డబ్బు మీద అధిక మహిమ పెట్టుకోకుండా డబ్బు ఎంత అవసరమో, ఎంతవరకు అవసరమో అంతవరకే ప్రేమించండి. ఏది మనతో రాదండి. లాస్ట్కి ₹1 కూడా మన గుంతలో వేయరు. డబ్బుకు జబ్బు వచ్చినా ఆ జబ్బును నయం చేసుకోవాలంటే డబ్బే కావాలి. అందుకని డబ్బు చుట్టం లాంటిది, వస్తుంటుంది పోతుంటుంది. డబ్బుని అధికంగా ప్రేమించకే. బాయ్.